వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలు అందించారు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా విరివిగా విరాళాలు సేకరించి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తారని తెలిపినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, ప్రతి రమణ, తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. దాతలు విరాళాలిచ్చి ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములై శ్రీరాముని ఆశీస్సులు పొందాలన్నారు. జై శ్రీరామ్. ప్రతిపాడు రామాలయంలో మనం ఈ నిర్మాణాన్ని కొనసాగించి రేపు మార్చి నెలలో అయ్యే ప్రతిష్టకి ప్రసాద్ గారు ఆధ్వర్యం జరిగిన ఈయన కూడా చాలా విరాళాలు తెచ్చి గుడికి చాలా ఎక్కువగా స్వామివారి యొక్క గుడికి విరాళాలతో పాటు ఆయన కూడా విరాళాలు ఇచ్చి ఈ 4 స్తంభాలు మేము ఇక్కడ వేస్తున్నాం. అందులో ఓ స్తంభం రాముడి వారికి స్తంభం నిమిత్తార్థమై 30,000 రూపాయలు ఒక స్తంభం ఆయన ఇస్తున్నారు. ఓ స్తంభం మన జనపిల్ల రమణ గారు, ఇంకో స్తంభం గోగుల వెంకటేశ్వరరావు గారు, ఇంకో స్తంభం తేజమూర్తి పవన్ కుమార్ గారు. 4 స్తంభాలు, ఒకటి కృష్ణుడు, ఒకటి రాముడు, ఒకటి నరసింహస్వామి, ఒకటి పరశురాముడు. ఈ 4 కూడా 4 అడుగుల విగ్రహం ఒక స్తంభం మీద 4 అడుగులు వచ్చి ఆ డిజైన్ చేసి ఆ విగ్రహాలు కూడా ఈ స్తంభాలకి డిజైనింగ్ చేయడానికి ప్రసాద్ గారు ముందుకొచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క వ్యాపారాభివృద్ధిని సహకరించి హనుమ సీత రామచంద్రమూర్తి ఉత్సవంలో భాగంగా ధర్మవరం వాస్తవ్యులు వేమూరి రాంబాబు గారు స్వామివారికి పల్లకి తయారు చేసి ఇస్తున్నారు. వారి కుటుంబం యావత్తు కూడా చల్లగా ఉండి స్వామివారి అనుగ్రహం చేత భోగభాగ్యాలతో పత్తిపాడులో వెలిసి ఉన్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామ నామక్షేత్రం అత్యంత వైభవంగా తయారవుతున్నది. దీనికి ఊరు ప్రజలు, బయట వాళ్ళు చాలా సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మన పత్తిపాడులో ఎంపీటీసీ గారైన వీరభద్రరావు గారు కూడా ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. అలాగే ప్రజలందరికీ కూడా విన్నపము, ఇక్కడ ఉపాలయాలు తయారవుతున్నాయి. లక్ష్మీదేవి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు తయారవుతున్నాయి. ఈ ప్రజలందరూ దీన్ని గమనించి మాకు ఆర్థిక సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ మన పత్తిపాడులో ఎంపీటీసీ గారైన వీరభద్రరావు గారు కూడా ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. అలాగే ప్రజలందరికీ కూడా విన్నపము, ఇక్కడ ఉపాలయాలు తయారవుతున్నాయి. లక్ష్మీదేవి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు తయారవుతున్నాయి. ఈ ప్రజలందరూ